దినారంభ చక్రంలో మేషరాశి వారికి అధిక శ్రమ, కర్కాటక రాశి వారికి కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది, దేవాలయ దర్శనం చేసే అవకాశం కూడా ఉంది. ధనుసు రాశి వృత్తి వ్యాపారాల లాభాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు. కుంభరాశి వారి నూతనమైన వస్తు వస్త్ర వాహన లాభాలు, ధన వృద్ధి. మీనరాశి వారి విజయం మిశ్రమంగా ఉంటుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణపతయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 1/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి ఉదయం 6:19 వరకు అనంతర విధియ. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:37 వరకు, వర్జం మధ్యాహ్నం 3:09, 4:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 2:29 వరకు, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34, అమృతగడ రాత్రి 1:37 నుండి 3:22 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం, సాయంకాలం 3:40 నుండి 4:10 వరకు కూడా శుభకాలం. ఐంద్రవ యోగం ఉంది ఈరోజు సాయంత్రం చక్కగా 4:12 వరకు, కౌలవ ఉదయం 6:19, తైతుల కరణం రాత్రి 7:07 వరకు. దినారంభ చక్రంలో మేషరాశి వారికి అధిక శ్రమ, అధిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ధన వృద్ధి కానీ ధన రొటేషన్ కాక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి మిశ్రమంగా ఉంటుంది, వాహన లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారు నూతనమైన గృహ నిర్మాణ పనులు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి, శుభ లాభాలు పొందే అవకాశం ఉంది. కన్యారాశి వివాహాది ప్రయత్నాలు, ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. తులారాశి వారికి విద్య యందు అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. వృశ్చిక రాశి వారి సంతానం వల్ల అనుకూలతలు, విదేశీ ప్రయత్న అనుకూలతలు ఉన్నాయి. ధనుసు రాశి వృత్తి వ్యాపారాల లాభాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు. మకర రాశి వారి బంధుమిత్రుల యొక్క కలయిక, కొంచెం వారితో విరోధాలు, మాట పట్టింపులు, స్థిరాస్తుల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి నూతనమైన వస్తు వస్త్ర వాహన లాభాలు, ధన వృద్ధి. మీనరాశి వారి విజయం మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుల వల్ల ఇబ్బందులు, నష్టములు, గౌరవభంగం. ఉదయం 6:19 పాడ్యముల విధి వస్తుంది కాబట్టి విధియా బుధవారం అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. గణపతి యొక్క ఆరాధనకి, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనానికి ఈరోజు చాలా అనుకూలం.